ఉండే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కానీ ఈ పరిస్థితుల్లో ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. వికే గారు. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఆయన ఇవన్నిటినీ నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందరినీ భయపెట్టేసి కేసుల్ని కొట్టేయించుకుంటున్నాడు, వ్యవస్థలు కూడా ఆయనకు సహకరిస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నాడు. నువ్వు పైకోర్టుకి వెళ్తే వెళ్ళాలి, వెళ్ళు, నీకు ఆ రైట్ ఉంది. ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మీడియా ప్రెస్ మీట్లోనో కూర్చొని వ్యవస్థలు సహకరిస్తున్నాయని కోర్టులు కూడా అందులోకి లాగే విధంగా మాట్లాడుతున్న తీరుని ఎలా చూడాలి? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బెదిరించి భయపెట్టి మేనేజ్ చేసి కొట్టేయించుకుంటున్నాడు ఆ కేసులు? గుడ్ ఈవినింగ్ వికే గారు, మీకు మిత్రుడిద్దరికి కూడా నమస్కారం. నమస్తే అండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి నేను గాని, రవిచంద్ర రెడ్డి గారు కానీ, లాంటి శ్రీనివాస్ గారికి మేము థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు దేశమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేసేశారు అన్నది ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేశారు. అది రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు. ఆ రాష్ట్రంలో ఉండే పెద్ద ఆయన, ఆ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆయన్ని తీసుకొని పోయి ఈ వయసులో పెట్టేశారని సానుభూతి రావడానికి, ప్రజల్లో వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడానికి, తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కారణము ఆ సంజయ్, ఈయన పొన్నవోలు. రెండోది, ఈరోజు అదే కోర్టులు, ఏ కోర్టులు అయితే కేసులు పెట్టి జైలుకు పంపించి అదే కోర్టులో కేసులు కొట్టేస్తే ఇదే పొన్నవోలు వచ్చి ఇదే ప్రజల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రజలకు చెప్తున్నాడు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, కేసులు కొట్టేశారని. అయ్యా సుధాకర్ గారు, ప్రజలు నమ్మలేదు ఆ కేసుల్ని. ఒక పెద్ద మనిషిని, దేశంలో ఉన్న పెద్ద మనిషిని తీసుకొని పోయి మీరు జైల్లో అన్యాయంగా అక్రమంగా పెట్టారంటే ఎవడూ నమ్మలేదు. కాబట్టే మీకు ఎన్ని సీట్లు వచ్చాయో, ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో తెలిసింది. ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆ కేసుల మీద నువ్వు తెచ్చి మళ్ళీ మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అన్న విషయం ఆ రోజు నమ్మారు, ఈ రోజు నువ్వు చెప్పావు, ప్రజలు అది నిజమని ఈ రోజు మరి అది కన్ఫర్మ్ అయింది. నీకేం తలకాయ ఉందా సుధాకర్ రెడ్డి? నీకేం తలకాయ పని చేస్తా ఉంది? అసలు ఏమన్నా మెడ మీద తలకాయ ఉండే మాట్లాడుతాడా? నువ్వు ఏమైనా నువ్వు ఏం మాట్లాడుతా ఉండవు? దేనికోసం మాట్లాడుతా ఉండవు? ఏ విషయంలో మాట్లాడుతా ఉండవు? నువ్వు పెట్టినటువంటి అడ్డదిడ్డమైన కేసులు, పనికిమాలిన కేసులు అని చెప్పి రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మారు. విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నమ్మారు. తెలుగు మాట్లాడే వాళ్ళంతా భారతదేశం మొత్తం నమ్మింది. మీరు వెధవ పని చేశారు, వెధవ కేసులు పెట్టారు అని. దాన్ని తీసుకొని వచ్చి ఆ వెధవ కేసుల్ని కొట్టేస్తే ఈరోజు దాని మీద మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రెస్ ముందుకు వస్తావు నాకైతే అర్థం కాదు. కానీ నీకు రఘురామకృష్ణరాజు గారికి మంచి కాంబినేషన్. ఆయనైతే బాగా చెప్తారు, సుధా అట్లా కాదమ్మా, సుధా విను, నువ్వు సండే లాయర్ సుధా అని చెప్తాడు కదా. నిరూపించుకున్నావు నువ్వు సండే లాయర్ అని చెప్పి. రఘురామకృష్ణరాజు గారు నీ మీద వేసే సెటరిటికల్ జోక్స్ అన్ని కూడా